టీడీపీలో తగాదాలు తారస్థాయికి చేరుతున్నాయి. వర్గపోరు రచ్చకెక్కుతుంది. పార్టీ పరువుని బజారు పాలు చేస్తుంది. అయినా నాయకులు తగ్గేదేలే అన్నట్టుగా సాగుతున్నారు. దాంతో ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నానాటికి కుచించుకుపోయేలా కనిపిస్తుంది. ఇప్పటికే ఏకంగా టీడీపీ నాయకుల మర్డర్ విషయంలో కూడా ఎమ్మెల్యే మీద ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఒక మహిళా నాయకురాలు తనని పార్టీ అవసరాల కోసం వాడుకుని పక్కన పెట్టేశారు అంటూ వీధికెక్కారు. దీంతో అనేక వివాదాలు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మెడకు చుట్టుకుంటున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో ఇదంతా బొల్లినేని రామారావే చేస్తున్నారు అని సురేష్ వర్గం భావిస్తోంది. దాంతో తెలుగుదేశం పార్టీకి చెందిన తాజా మాజీ ఎమ్మెల్యేల తగాదాలు పీక్లో కనిపిస్తున్నాయి. ఇది ఎక్కడికి దారితీస్తుందో టీడీపీ శ్రేణులకి ఎవ్వరికి అంతుపడుతున్న దాఖలాలు. దాంతో అనేక మంది సీనియర్లు తలలు పట్టుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీలో ముదురుతున్న వర్గపోరు కారణంగా పార్టీ పరువు బజారు పాలవుతుంది అంటూ చాలా తీవ్రంగా సతమతమవుతున్నారు. సరిగ్గా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి విషయంలో కూడా ఇదే జరిగింది. అప్పట్లో చంద్రశేఖర్ రెడ్డి వ్యవహారంలో పార్టీ కార్యకర్తలకి ఎమ్మెల్యేకి మధ్య తీవ్రమైన విభేదాలు వచ్చాయి. అది వైఎస్ఆర్సీపీని బదనాం చేయడానికి కారణమైంది. చివరికి ఆ పార్టీ 2024 ఎన్నికల్లో ఓటమి పాలైంది. ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితిని తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎదుర్కొంటుంది. తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగి విజయం సాధించిన కాకర్ల సురేష్ ఆ తర్వాత నియోజకవర్గం అభివృద్ధి విషయంలో ఏమాత్రం చొరవ చూపట్లేదు అనే అభిప్రాయం సామాన్య ప్రజల్లో ఉంది. సరిగ్గా ఇదే సమయంలో టీడీపీ శ్రేణులు కూడా అసంతృప్తితో కనిపిస్తున్నారు. ఇదే ఇప్పుడు వర్గపోరు ముదరడానికి కారణమవుతుంది. మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు వేగంగా అడుగులు వేయడానికి మూలమవుతుంది. కాకర్ల సురేష్ని ఇక్కట్లో నెట్టడానికి ప్రధానమైనటువంటి అంశంగా ముందుకు వస్తుంది. మరి ఈ పరిస్థితుల్లో కాకర్ల సురేష్ ఎలా వ్యవహరిస్తారు, బొల్లినేని రామారావుని ఎలా అడ్డుకుంటారు అన్నది ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇప్పటికే బొల్లినేని రామారావు మీద టీడీపీ అధిష్టానానికి కాకర్ల సురేష్ ఫిర్యాదు చేసినట్టుగా భావిస్తున్నారు. అయినా కానీ అధిష్టానం ఈ విషయంలో ఏమాత్రం వేలెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపించట్లేదు. ఇది తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో చాలా పెద్ద సమస్యగా మారబోతోంది. ఉదయగిరిలో టీడీపీని పూర్తిగా కలచివేస్తోంది. ఉదయగిరి టీడీపీలో 2024లో దక్కినటువంటి విజయాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి బదులుగా పార్టీ మరింత బలహీనపడడానికి కారణమయ్యే దిశలో ఉన్నట్టుగా అంతా అంచనా వేస్తున్నారు. వైఎస్ఆర్సీపీలో అనేక రకాల తగాదాలు విభేదాలు మూలంగా తెలుగుదేశం పార్టీకి అవకాశం దక్కితే దాన్ని సేజెత్తులా నీరు కార్చుకుంటున్నారు అనే మాట వినిపిస్తోంది. మళ్ళీ వైఎస్ఆర్సీపీకి పళ్ళెంలో పెట్టి విజయాన్ని అప్పగించే దిశలో ఉదయగిరి టీడీపీ నాయకత్వం ఉంది అనే మాట ఆ పార్టీ కార్యకర్తల నుంచే వినిపిస్తుంది. దీంతో ఇప్పుడు ఉదయగిరిలో టీడీపీ పరిస్థితిని చక్కదిద్దడం కోసం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బీదా రవిచంద్ర కానీ ఎంపీగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ చొరవ చూపాలి అనే మాట వినిపిస్తుంది. కానీ ఆ ఇద్దరు కూడా ఉదయగిరిలో వేలెట్టడానికి ససేమిరా అంటున్నట్టుగా సమాచారం. దీంతో ఉదయగిరి తెలుగుదేశం పార్టీ పరువు నానాటికి తీసుకట్టు అన్న చందంగా మారిపోతుంది. భవిష్యత్తులో ఆ పార్టీకి గడ్డు పరిస్థితి తప్పదనే అభిప్రాయం వినిపిస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్యే వైఖరి ఇందుకు ప్రధాన కారణంగా మారుతోంది. ఎమ్మెల్యే తీరు నియోజకవర్గ వాసుల్ని ముఖ్యంగా పార్టీ కార్యకర్తల్ని కలుపుకుపోయే దిశలో కాకుండా పార్టీలో విభేదాలు పెంపొందించే దిశలో ఎమ్మెల్యే వైఖరి ఉన్నట్టుగా అంతా భావిస్తున్నారు. ఇదే తెలుగుదేశం పార్టీకి పెద్ద తలనొప్పిగా తయారైంది. ఆ పార్టీ పరువు తీస్తోంది.